హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా, తెల్లవారుజామున వీడియో ఏంటని అనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాసర అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి ఎర్లీ మార్నింగ్ 5 అయితే అయిందనమాట. మేమైతే చూసారు కదా, మా హస్బెండ్ అయితే రెడీగా ఉన్నారు డ్రైవ్ చేయడానికి. మా బుడ్డలు అయితే లోపల చూడండి ఆడుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి అయితే బాసర అయితే 4 అవర్స్ అయితే అవుతుంది. అందుకని చెప్పేసి మేము మార్నింగే స్టార్ట్ అవుద్దని చెప్పేసి మేము స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడప్పుడే తెల్లవారుతుందన్నమాట. మా బుడ్డోడు అయితే నిద్రపోతున్నాడు. అయితే ఆడు చూడండి, కాళ్ళు అయితే అలా పైకి పెట్టుకుని అయితే పడుకున్నాడు. చూసారు కదా, ఉంటుందిలే మాత్రం కారు ఓనర్ కదా. నెక్స్ట్ అయితే మా బొడ్డోడు అయితే నిద్ర లేచి నేను వీడియో తీస్తుంటే వాడు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. చూసారు కదా, మా బుడ్డదైతే ఇంకా అయితే లేగలేదు. ఇంకా మేము ఇంకా సీనరీస్ అవి ఎంజాయ్ చేస్తూ వీడియోస్ అవి తీసుకుంటూ ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. మధ్య మధ్యలో అయితే వ్యూస్ అవి బాగున్నాయని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అనమాట. బాగుంది కదా క్లైమేట్, ఈ చెట్లు కూడా చాలా బాగున్నాయి కదా. చూడండి, మా పొడ్డుదైతే వాళ్ళ నాన్న దగ్గర అయితే నిద్రపోతుంది. మధ్య మధ్యలో వీడియో తీస్తూ ఉంటే ఆయన అయితే డిస్టర్బ్ చేస్తున్నాను నన్ను అంటున్నారు. అయితే మా బుడ్డోడు కూడా నిద్రపోయారు. చూసారు కదా, ఇంకా మేము ఇంకా అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ చెట్లు అవి నాకైతే చాలా బాగా అనిపించినాయి. అందుకని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే మొత్తం తీశాను. చూసారు కదా, ఎండ అయితే బాగుంది ఈరోజు అయితే. చూసారు కదా, మార్నింగే 7 అలా అవుతుంది కాబట్టి ట్రాఫిక్ అయితే లేదు. మేమైతే ఇంకా దగ్గరికి వచ్చేసాం. నిజామాబాద్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. చూసారు కదా, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది ఈ వంతెన దగ్గర. ఇవి మీదంతా వీడియో తీసాను. చూసారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూసారు కదా, ఇదైతే పుష్కర ఘాట్ అనమాట. అయితే మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మంచి రోజు అని చెప్పేసి అందరూ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వచ్చారు. మేమైతే ప్రజెంట్ అయితే కార్ పార్క్ చేయడానికి అయితే పక్కకు వచ్చాము. అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్లేటు, పెన్సిల్స్, పెన్స్ అవి అయితే మేము తెచ్చేసుకున్నాం. ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటుందని. చూసారు కదా, మా హస్బెండ్ అయితే కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకుంటున్నారు. టికెట్ అయితే 150 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. మా ఇద్దరు పిల్లలకైతే 300 అయితే అయ్యింది. అయితే ఇది ఇక్కడైతే సామూహికంగా అందరికీ కలిపి చేస్తున్నారు. నాకైతే అంత మంచిగా అయితే అనిపించలేదు. నాకైతే ఇక్కడ అనుకున్నాను చేయించాలని చెప్పేసి, కానీ వచ్చాను కానీ నాకైతే నచ్చలేదు. ప్రజెంట్ వచ్చాను కాబట్టి చేపిస్తున్నాం. పూజ అయితే అయిపోయింది. అయితే 5 మినిట్స్ కూడా లేదు. తర్వాత 1 బై 1 పంతులు గారు అయితే పిల్లల చేత అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. నాకైతే నచ్చలేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకుని అందరినీ కనుక్కొని అయితే వెళ్తే మంచిదని నా ఒపీనియన్. చూసారు కదా, అయితే అక్కడికైతే తిరుగుతూనే ఉంది. చూసారు కదా, మాకు అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం. టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మా బుడ్డల చేత మేమిద్దరం కూడా రాయిపించామన్నమాట. చూసారు కదా, మీరు కూడా మా బుడ్డల చేత అయితే రాయిపిస్తున్నాము. మా బుడ్డతో అయితే అసలు మంచిగా కూర్చోవడం లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంది. చూసారు కదా మీరు కూడా వీడియో మొత్తం. ఇంకా సరే, ఇంకా మాకు అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయలుదేరి వచ్చేస్తున్నాం. బయలుదేరి వచ్చేసి మధ్యదారిలో అయితే లంచ్ చేసేసి మేము ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching my video. Please do subscribe my channel.